పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నెలవారీ ఆదాయాన్ని పొందుతూ హామీతో కూడిన రాబడిని కోరుకునే వారికి ఒక వరం. పోస్ట్ ఆఫీస్ పథకాలు సాధారణంగా స్టాక్ మార్కెట్పై ఆధారపడవు కాబట్టి పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాల తర్వాత మనం పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి పొందొచ్చు. ఈ పథకంలో ఓ వ్యక్తి 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మరొక వ్యక్తితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ జాయింట్ అకౌంట్ ద్వారా సభ్యునికి ప్రతి నెల 9,250 రూపాయలు లభిస్తుంది. ఇది వ్యక్తిగత సభ్యులకు నెలకు 5,550 రూపాయలు. స్కీమ్ మెచ్యూరిటీ 5 ఏళ్లు. అయితే ఈ స్కీమ్ యొక్క కొన్ని ప్రాథమిక వివరాలను ఇప్పుడు చూద్దాం. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం లేదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ యొక్క అకౌంట్ రకాలు. ఈ ప్లాన్లో వ్యక్తిగతంగా ఒకరు లేదా ముగ్గురు వ్యక్తుల వరకు జాయింట్ అకౌంట్లో చేరవచ్చు. 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లల పేరు మీద వారి గార్డియన్స్ లేదా సంరక్షకులు అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. కనిష్ట గరిష్ట పెట్టుబడి ఎంత? పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో కనీసం 1000 రూపాయలు చెల్లించి కొత్త అకౌంట్ను ఓపెన్ చేయొచ్చు. ఒక వ్యక్తి వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా 9 లక్షలు, జాయింట్ అకౌంట్లో 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. వడ్డీ రేట్. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం సంవత్సరానికి 7.4% వడ్డీ రేట్ను అందిస్తుంది. పథకంలో చేరిన నెల నుంచి మెచ్యూరిటీ వరకు మీరు నెలవారీ వడ్డీ మొత్తాన్ని పొందొచ్చు. ఈ వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయించబడుతుంది. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం మెచ్యూరిటీ కాలం. పథకం మెచ్యూరిటీ 5 ఏళ్లు. అయితే అంతకుముందు పథకం పూర్తవుతుంది. కానీ దానికోసం మీరు ప్రిన్సిపల్ అమౌంట్లో కొంత శాతం చెల్లించాలి. ఈ పథకంలో నెలవారీ 9,250 రూపాయలు పొందడం ఎలా? పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీరు ప్రతి నెల 9,250 రూపాయలు పొందాలనుకుంటే మీరు జాయింట్ అకౌంట్లో గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మీరు 15 లక్షలు పెట్టుబడి పెడితే 7.4% వడ్డీపై 5 ఏళ్లకు 9,250 రూపాయలు నెలవారీ ఆదాయం లభిస్తుంది. మీరు మీ వ్యక్తిగత లేదా ఒక్కరిగా అకౌంట్లో 9 లక్షలు పెట్టుబడి పెడితే మీకు 5,550 రూపాయలు నెలవారీ ఆదాయం లభిస్తుంది. 5 ఏళ్ల తర్వాత పథకం మెచ్యూర్ అయినప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి పొందొచ్చు.